బాక్సాఫీస్ దగ్గర జూన్ ఎండ్ లో భారీ అంచనాల నడుమ రిలీజ్ కి సిద్ధమవుతున్న సెన్సేషనల్ పాన్ ఇండియా మూవీ కల్కి. రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా మీద అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉండగా, కొంత గ్యాప్ తర్వాత ఇండియా బయటిగా భారీ లెవెల్లో రిలీజ్ అవుతున్న సినిమా ఇదే అవ్వడంతో అన్ని చోట్ల ఎక్స్పెక్టేషన్స్ రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. ఇక ఈ సినిమాలో స్పెషల్ రోల్లో లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తూ ఉండగా, పార్ట్ 2 లో ఎక్కువ లెంత్ లో ఈ సినిమాలో నటించబోతున్నాడని సమాచారం. ఇక పార్ట్ 1 విషయానికి వస్తే, కమల్ హాసన్ ఈ సినిమాలో మొత్తం మీద 20 నిమిషాల లెంత్ తో తన స్పెషల్ రోల్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందని అంటూ ఉన్నారు. కాగా ఈ రోల్ కి గాను కమల్ హాసన్ రికార్డు లెవెల్లో రెమ్యునేషన్ ను తీసుకున్నారని ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ గట్టిగా వినిపిస్తూ ఉంది. మొత్తం మీద సెకండ్ పార్ట్ రెమ్యునేషన్ వివరాలు ఇంకా తేలాల్సి ఉన్నప్పటికీ, ఫస్ట్ పార్ట్ కి గాను మొత్తం మీద కమల్ హాసన్ 10 కోట్ల మేర రెమ్యునేషన్ ను తీసుకుంటున్నట్లు సమాచారం. అంటే ఆల్మోస్ట్ ఒక నిమిషానికి 50 లక్షల రేంజ్ లో రెమ్యునేషన్ ను కమల్ హాసన్ ఈ సినిమా కోసం తీసుకుంటూ ఉన్నారట. ఓవరాల్ గా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలలో ఒకటైన కల్కి మూవీ ప్రమోషన్స్ కోసమే భారీగా ఖర్చు చేస్తూ ఉన్నారు. సినిమా కంటెంట్ మీద భారీ నమ్మకంతో ఉన్న మేకర్స్ అన్ని చోట్ల ప్రమోషన్స్ కి భారీగా ఖర్చు పెడుతూ ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర జూన్ 27న సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో అన్ని చోట్ల దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని ఆశిస్తున్నారు. ఇక పార్ట్ 1 లో కమల్ హాసన్ స్పెషల్ రోల్ చాలా స్పెషల్ గా ఉంటుందని అంటూ ఉన్నారు. అలాగే సెకండ్ పార్ట్ కి ఇచ్చే ట్విస్ట్ క్లైమాక్స్ లో ఓ రేంజ్ లో ఇంప్రెస్ చేస్తుందని చెబుతూ ఉండటం విశేషం. మరి ఈ సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా కమల్ హాసన్, ప్రభాస్ లు ఏ రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.